గుడ్ ఈవినింగ్ మనీ పర్సియన్స్, వెల్కమ్ టు 330th డైలీ మనీ షో. ఈ రోజు మన ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ యొక్క అవుట్కమ్ వచ్చింది కదా. ఈ మానిటరీ పాలసీలో ఉన్నటువంటి కీ హైలైట్స్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 214 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 54,892 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 60 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,356 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.02% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.14% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా మన మార్కెట్ లో వాలటైల్ సెషన్ చూసాం. దీనికి రీజన్ చూసినట్లయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది. ఈ మానిటరీ పాలసీ మీటింగ్ లో ఉన్నటువంటి కీ హైలైట్స్ ని మీకు నెక్స్ట్ షేర్ చేస్తాను. కాకపోతే ఈ మానిటరీ పాలసీలోని ఆర్బీఐ గవర్నర్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ కన్సర్న్స్ ని రైజ్ చేశారు. అది ఒక నెగిటివ్ అప్డేట్. అండ్ దాంతో పాటుగా ఈ ఇయర్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $150 కి టచ్ అవచ్చని, అండ్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు అయితే జూలై టు సెప్టెంబర్ బిట్వీన్ $140 కి టచ్ అవచ్చని, అండ్ వీళ్ళతో పాటు మూడీస్ వాళ్ళు అయితే ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక $150 కి టచ్ అయినట్లయితే యుఎస్ ఎకానమీ రెసిషన్ లోకి వెళ్తుందని అప్డేట్స్ ని రిలీజ్ చేయడం, అండ్ అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా $120 టచ్ అవడంతో ఆ నెగిటివ్ కన్సర్న్స్ అన్నిటితోని మన మార్కెట్ లోని ఈ రోజు వాలటాలిటీ కనపడింది. అండ్ ఈ వీడియోలోని మీతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ అవుట్కమ్ ఈ రోజు రానున్నదని మన ప్రీవియస్ డైలీ మనీ షోస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ మానిటరీ పాలసీ అవుట్కమ్ ని ఈ రోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు అనౌన్స్ చేశారు. సో ఈ మానిటరీ పాలసీలో మీరు తెలుసుకోవాల్సినటువంటి కీ హైలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా రెపో రేట్ ని 50 బేసిస్ పాయింట్స్ పెంచుతూ 4.9% కి పెంచారు. సో ఈ రెపో రేట్స్ పెరగడం వలన ఇమీడియట్ గా ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందంటే ఎవరైతే హోమ్ లోన్స్ అండ్ ఇతరత్ర లోన్స్ తీసుకుని ఉంటారో ఆల్రెడీ వాళ్ళ లోన్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోవడం వలన వాళ్ళ మీద అదనపు భారం పడబోతుంది. ఈ అదనపు భారం మీ మీద ఎంత పడుతుంది అన్నది కూడా ఈ కీ హైలైట్స్ ని డిస్కస్ చేసిన తర్వాత ఆ క్యాలిక్యులేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వలన ఒక సెక్టర్ అయితే లాభపడి ఉన్నది. మన రెగ్యులర్ మనీ పర్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. దీని గురించి మేము ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచక ముందే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచవచ్చని, ఒకవేళ పెంచినట్లయితే ఈ స్టాక్స్ లాభపడినున్నాయని డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అదే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్. ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ మీద మన ఛానల్లో 2 months బిఫోరే కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ తో వీడియోని రిలీజ్ చేసాం. ఒకవేళ మీరు ఎవరైనా చూడలేనట్లయితే ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడి నుంచి కూడా ఈ బ్యాంకింగ్ సెక్టర్ లోని లాంగ్ టర్మ్ లో మనం పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. సో ముందుగానే అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల లాభపడే సెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇంపాక్ట్ అయ్యే సెక్టర్స్ చూసినట్లయితే ఫస్ట్ డెట్ ఎక్కువగా ఉండేటువంటి ఇన్ఫ్రా సెక్టర్ మీద ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వలన అదనపు భారం పడబోతుంది. అండ్ ఇన్ఫ్రా సెక్టర్ లోనే కాకుండా అదర్ సెక్టర్ లో కూడా ఏ కంపెనీస్ దగ్గర అయితే డెట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ భారం అదనంగా పడబోతుంది. సో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో గనక డెట్ ఎక్కువగా ఉండే కంపెనీస్ ఏవైనా ఉన్నట్లయితే ఆ కంపెనీస్ నుంచి దూరంగా ఉండడం బెటర్. అండ్ మన ఆర్బీఐ గవర్నర్ ఇప్పుడు యూపీఐ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో దాని వలన ఈ యూపీఐ ప్లాట్ఫామ్స్ కి క్రెడిట్ కార్డ్ ని లింక్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. ఇనిషియల్ గా రూపే క్రెడిట్ కార్డ్స్ ని లింక్ చేయబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. సో ఈ క్రెడిట్ కార్డ్స్ ని యూపీఐ ప్లాట్ఫామ్స్ కి లింక్ చేయడం వలన ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ ఎక్కువగా పెరుగుతుంది. ఇనిషియల్ గా రూపే క్రెడిట్ కార్డ్స్ ని ఎక్కువగా ఇష్యూ చేసినటువంటి క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ ఇనిషియల్ గా పాజిటివ్. బట్ లాంగ్ టర్మ్ లో రిమైనింగ్ క్రెడిట్ కార్డ్స్ అన్నిటిని కూడా లింక్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అన్నిటికీ పాజిటివ్. ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ తో పాటు ఆయన ఒక కన్సర్న్ కూడా రైజ్ చేశారు. ప్రెసెంట్ వార్ వలన గ్లోబల్లీ ప్రైసెస్ బాగా పెరగడంతో అన్ని కంట్రీస్ లోని ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. అండ్ మన కంట్రీ ఇన్ఫ్లేషన్ విషయంకి వచ్చేసరికి ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 23లోని మన ఇన్ఫ్లేషన్ 5.7% గా ఉండొచ్చని ఎస్టిమేట్ చేశారు. దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 23లో మన ఇన్ఫ్లేషన్ 6.7% గా ఉండొచ్చని ఎస్టిమేషన్స్ ని రిలీజ్ చేశారు. సో ఈ ఎస్టిమేషన్స్ ని బట్టి మన మీద ద్రవ్యోల్బణ భారం పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ 23 Q4 కి వచ్చేసరికి తగ్గుతుందని ఎస్టిమేషన్స్ ని రిలీజ్ చేశారు. అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీలోని జీడీపీ గ్రోత్ ఫోర్కాస్ట్ ని కూడా రిలీజ్ చేస్తారు. ఈ జీడీపీ గ్రోత్ ఫోర్కాస్ట్ లో ఎటువంటి చేంజెస్ లేవు. ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 23లో మన జీడీపీ ఫోర్కాస్ట్ 7.2% గా ఉండొచ్చని ఏదైతే
ఏదైతే ఎస్టిమేషన్స్ రిలీజ్ చేశారో దానిలో ఎటువంటి చేంజెస్ చేయలేదు. అండ్ అలాగే బ్యాంక్స్ కి ప్రొవైడ్ చేసే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో ఈ MSF రేట్ ని 5.15% కి ఇంక్రీజ్ చేశారు. దీంతో పాటు కోఆపరేటివ్ బ్యాంక్స్ కి 3 మెజర్స్ అనౌన్స్ చేశారు. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇష్యూ చేసే ఇండివిజువల్ హౌసింగ్ లోన్స్ లిమిట్ ని 100% పెంచారు. అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కి కూడా ఫైనాన్స్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి హౌసింగ్ లోన్ లిమిట్ పెంచడం వలన రూరల్ సైడ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ కానీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడంతో ఇవన్నీ సెట్ ఆఫ్ అయిపోతుందని మా వ్యూ. నౌ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వలన మీకున్నటువంటి లోన్స్ మీద మీకు అదనపు భారం ఎంత పడుతుంది అన్నది మీకు ఇప్పుడు సింపుల్ క్యాల్కులేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ 50 lakhs ఉందనుకోండి. ఆ 50 lakhs ని ఇక్కడ ఎంటర్ చేద్దాం. దెన్ మీ ఈఎంఐ యొక్క అవుట్ స్టాండింగ్ టెన్యూర్ 20 years ఉన్నట్లయితే ఆ 20 నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీ లోన్ అవుట్ స్టాండింగ్ టెన్యూర్ ఎన్ని మంత్స్ ఉన్నదన్నది ఇక్కడ క్లియర్ గా వచ్చేస్తుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ లోన్ టెన్యూర్ 240 months కాకుండా 210 months ఉన్నదనుకోండి. అటువంటి పక్షంలో మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ని ఎంటర్ చేయకుండా డైరెక్ట్ గా 210 months ని ఎంటర్ చేసినట్లయితే సరిపోతుంది. అండ్ నౌ ప్రెసెంట్ SBI యొక్క లీస్ట్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ 7.05% ఉన్నది. సో మీ హోమ్ లోన్ పైన ఇంట్రెస్ట్ రేట్ 7.05% అని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఈ 7.05% ని ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకి క్లియర్ గా క్యాల్కులేషన్ వచ్చేస్తుంది. మీరు 50 lakhs హోమ్ లోన్ తీసుకున్నట్లయితే దాని మీద మీరు అదనంగా 43 lakhs పైన ఇంట్రెస్ట్ రూపంలో చెల్లిస్తున్నారు. నౌ ఇప్పుడు RBI 50 basis points రేట్ హైక్ తీసుకుంది కదా, దాని వలన మీ బ్యాంక్ కూడా మీ లోన్ పైన 50 basis points ఇంట్రెస్ట్ రేట్ పెంచినట్లయితే 7.05% గా ఉన్నటువంటి మీ ఇంట్రెస్ట్ రేట్ 7.55% అవుతుంది. సో ఈ 7.55% ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకి కంప్లీట్ క్యాల్కులేషన్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ రేట్ పెరిగిన తర్వాత మీ ఈఎంఐ ని ప్రీవియస్ గా ఎంతైతే పే చేస్తున్నారో అదే అమౌంట్ ని పే చేస్తూ కాన్స్టెంట్ గా ఉంచినట్లయితే మీ టెన్యూర్ 240 months నుంచి 263 months కి పెరుగుతుంది. అండ్ మీరు పే చేస్తున్నటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ ప్రీవియస్ గా 43 lakhs పైన ఉన్నట్లయితే ఇప్పుడు 52 lakhs కి పెరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు టెన్యూర్ ని కాన్స్టెంట్ గా ఉంచుకుని ఈఎంఐ ని పెంచుకున్నట్లయితే మీరు పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ 47 lakhs కి పెరుగుతుంది. సో ఇదొక ఎగ్జాంపుల్ తోని డేటా తీసుకుని చెప్పాను. అండ్ ఈ ఎక్సెల్ లోని మీ లోన్ యొక్క డీటెయిల్స్ ని మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు క్లియర్ గా క్యాల్కులేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ ఎక్సెల్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు డైలీ మనీ షో అయ్యాక మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3,05,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనబడుతుంది. ఇది మన ఒరిజినల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎస్ బ్యాంక్ లో వచ్చినటువంటి ఇష్యూస్ వలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020లోని ఎస్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ ని అనౌన్స్ చేసింది. ఈ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ తర్వాత ఎస్ బ్యాంక్ మంచి ప్రోగ్రెస్ ని అచీవ్ చేయడం వలన 9 మందితో కూడిన న్యూ బోర్డ్ ని ఫామ్ చేసేందుకు గాను వీళ్ళ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోబోతున్నారు. అండ్ ఈ ఆల్టర్నేట్ బోర్డ్ ని ఫామ్ చేసేందుకు వీళ్ళు ఆల్రెడీ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేసినట్లుగా అండ్ ఎస్ బ్యాంక్ లో మెజారిటీ స్టేక్ హోల్డర్ అయినటువంటి SBI వాళ్ళు ప్రశాంత్ కుమార్ గారిని MD అండ్ CEO గా ఇంకొక 3 years కొనసాగించాలని ప్రపోజ్ చేసినట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లోని NCDs ని ఇష్యూ చేయడం ద్వారా 1,500 crores ని రైజ్ చేసేందుకు అప్రూవల్ ఇచ్చినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ టోటల్ ఫండ్ రైజింగ్ ని వీళ్ళు 1 year పీరియడ్ లో 1 or more ట్రంచెస్ లో జరపబోతున్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ మన ఇండియా గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అవడానికి స్ట్రాంగ్ గా ట్రై చేస్తుంది కదా, దీని రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆయిల్ PSC యొక్క రిప్రజెంటేటివ్స్ ఈ రోజు మీట్ అయ్యి కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇంప్లిమెంటేషన్ మీద రివ్యూ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ సైడ్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ టెక్నాలజీ సైడ్ ప్రాజ్ ఇండస్ట్రీస్ వర్క్ చేస్తుంది కాబట్టి ప్రాజ్ ఇండస్ట్రీస్ కి ఈ అప్డేట్ మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ రోజు సెషన్ లో ప్రాజ్ ఇండస్ట్రీస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రామకృష్ణ ఫోర్జింగ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళకి యూరోపియన్ టైర్ 1 సప్లయర్ దగ్గర నుంచి న్యూ డిఫరెన్షియల్ హౌసింగ్ కేస్ బిజినెస్ కోసం 4 years పీరియడ్ కు గాను 1150 million rupees ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో లుపిన్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. లుపిన్ వాళ్ళకి ఇవాక్ ఆఫ్టర్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చినట్లుగా చెప్తున్నారు. అండ్ ఈ టాబ్లెట్స్ ని వీళ్ళ నాగపూర్ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్లుగా అండ్ US లో వీటి యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $109 million గా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సోనా కామ్స్టర్ లోని 587 rupees per
పర్ షేర్ చొప్పున 5.78 lakh షేర్స్ బ్లాక్ డీల్ జరిగినట్లుగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఎవరన్న అప్డేట్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ యొక్క సబ్సిడరీ అయినటువంటి బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు జీరోమాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోని 100% స్టేక్ అక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా ఈ స్టేక్ ఎక్విజిషన్ ని వీళ్ళు 120 crores కి జరపబోతున్నట్లుగా చెప్తున్నారు. ఈ జీరోమాస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వేరియస్ బ్యాంక్స్ కి బిజినెస్ కరెస్పాండెంట్ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తారని వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో దీపక్ నైట్రేట్ రిలేటెడ్ గా సిఎన్బిసి దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రీసెంట్ గా వీళ్ళ నందేసరి ప్లాంట్ లోని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, సో దీని రిలేటెడ్ గా గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు దీపక్ నైట్రేట్ యొక్క నందేసరి యూనిట్ ని క్లోజ్ చేయాలని నోటీస్ ఇష్యూ చేసినట్లుగా సిఎన్బిసి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇంకా దీని రిలేటెడ్ గా దీపక్ నైట్రేట్ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. ఒకవేళ వచ్చినట్లయితే వెంటనే అప్డేట్ ని మీతో షేర్ చేస్తాం. నెక్స్ట్ నోమ్రా వాళ్ళు ఎస్బీఐ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని వాళ్ళ లోన్ గ్రోత్ ట్రాజెక్టరీ ఫైనాన్షియల్ ఇయర్ 22 లాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతుండడం వలన మేజర్ అసెట్ క్వాలిటీ ఇష్యూస్ ఏవి ఉండవని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా, దీంతో పాటు వీళ్ళ కార్పొరేట్ బుక్ లో కూడా మంచి గ్రోత్ కనపడొచ్చని వీళ్ళు చెప్తూ ఎస్బీఐ యొక్క టార్గెట్ ప్రైస్ ని 615 రూపీస్ గా ఫిక్స్ చేసినట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.